బిగ్ బాస్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హాట్ గా సాగుతోంది. ఇప్పటికే తొలి వారం నుంచి ఇంట్లో గొడవలు ఊపందుకున్నాయి. ఒకరికొకరు గొడవలు పడుతూ ఇంట్లో పరిస్థితి అంతా హీట్ గా మారింది. ముఖ్యంగా మాస్క్ మ్యాన్ హరిత హరీష్ తన బిహేవియర్ తో హౌస్ ను హీట్ ఎక్కిస్తున్నాడు. తొలి వారం బిగ్ బాస్ మొత్తం అతని చుట్టూనే తిరిగింది. ప్రతి దాంట్లో దూరిపోతూ గొడవలు పెట్టేస్తున్నాడు. ఎవరు గుడ్డు తిన్నారు? తినలేదండి, మీరైతే తీసుకోలేదు. లేదు. నోటి దూలతో తనూజ, భరణి శంకర్, జబర్దస్త్ ఇమాన్యుయల్ పై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అక్కినేని నాగార్జున చేత చివాట్లు తిన్నాడు. ఒక దశలో నా కోపం చూస్తే హరిత హరీష్ హౌస్ ను వీడతాడా అన్న అనుమానం కలిగింది. బిగ్ బాస్ లో రెండో వారం మొదటి రోజు నామినేషన్ సందర్భంగా మరోసారి హరిత హరీష్ అందరికీ టార్గెట్ అయ్యాడు. గత వారం తమను ఇబ్బంది పెట్టినందుకు గాను సెలబ్రిటీలంతా హరీష్ పై విరుచుకుపడ్డారు. తొలి రోజే అతని నామినేట్ చేసిన తనుజ పుట్టస్వామి తన కోపాన్ని వెళ్ళగక్కింది. ఆ తర్వాత ఒక్కొక్కరిగా సెలబ్రిటీలు హరీష్ కు ఎరుపు రంగు పూస్తూ నామినేట్ చేసుకుంటూ వెళ్లారు. మరి అతని చేత మగాళ్లు కాదు ఆడోళ్లు అనిపించుకున్న భరణి శంకర్, జబర్దస్త్ ఇమాన్యుయల్ వదులుతారా? ఇప్పటికే భరణి శంకర్ నామినేషన్లో హరీష్ కుట్రలు, పెద్ద మనిషి ముసుగులో అతని జిమ్మికులన్నీ చెప్తూ బుర్ర కథలా ఓ పాట పాడాడు. ఇప్పుడు తాజాగా ఇమాన్యుయల్ వంతు వచ్చింది. అతను కూడా హరీష్ పై ప్రతీకారం తీర్చుకున్నాడు. నామినేషన్ సమయంలో మరోసారి రెడ్ ఫ్లవర్, గుండు అంకుల్ టాపిక్స్ బయటకు వచ్చి హౌస్లో వాతావరణం హీట్ ఎక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఇమాన్యుయల్, హరీష్ మధ్య పెద్ద గొడవే జరిగింది. నాకు సార్ ముందు ఒప్పుకునేది ఏదో ఆ రోజు ఒప్పుకుంటే నాకు కొంచెమైనా న్యాయం జరిగేదనేది నా ఫీలింగ్ అని ఇమ్ము పాయింట్ రైజ్ చేశాడు. గుండు అంకుల్ అనేది బాడీ షేమింగ్ అయితే రెడ్ ఫ్లేవర్ అనడం ఏంటి అని నిలదీశాడు. దానికి హరిత హరీష్ స్పందిస్తూ నేను మిమ్మల్ని ఎక్కడా రెడ్ ఫ్లేవర్ అని అనలేదని మరోసారి దబాయించాడు. దాంతో ఇమాన్యుయల్ ఓ చిన్న నవ్వు అన్నా అందరూ చూశారని అన్నాడు. అయినప్పటికీ హరీష్ నేను మిమ్మల్ని అనలేదని అనగా నేను కూడా గుండు అని మిమ్మల్ని అనలేదు, నన్ను నేను అనుకున్నానని ఇమ్మాన్యుయల్ కూడా తగ్గలేదు. అయినప్పటికీ హరీష్ రెచ్చిపోవడంతో మీరు నన్ను అన్నారు అన్నానికి ప్రూఫ్ ఉందని రంకెలు వేశాడు ఇమాన్యుయల్. దాంతో తిక్కరేగిన హరీష్ బ్రదర్ మీరు లిమిట్స్లో ఉండాలి, లిమిట్స్ దాటొద్దని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడు. నా ఇష్టం సార్ అంటూ ఇమాన్యుయల్ అనగా హరీష్ పెద్ద పెద్ద రంకెలు వేస్తూ ఇమ్ము మీదకి దూసుకెళ్లాడు. చివరిలో మాస్క్ మ్యాన్ సూపర్ అంటూ ఇమాన్యుయల్ ఏదో సెటైర్ వేశాడు. వీరిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్తో ఇంటి సభ్యులంతా చూస్తుండిపోయారు. మరి ఇమాన్యుయల్ హరీష్ మధ్య గొడవ ఎటు దారితీస్తుందో అనేది చూడాలి. బిగ్ బాస్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హాట్ గా సాగుతోంది. ఇప్పటికే తొలి వారం నుంచి ఇంట్లో గొడవలు ఊపందుకున్నాయి. ఒకరికొకరు గొడవలు పడుతూ ఇంట్లో పరిస్థితి అంతా హీట్ గా మారింది. ముఖ్యంగా మాస్క్ మ్యాన్ హరిత హరీష్ తన బిహేవియర్ తో హౌస్ ను హీట్ ఎక్కిస్తున్నాడు. తొలి వారం బిగ్ బాస్ మొత్తం అతని చుట్టూనే తిరిగింది. ప్రతి దాంట్లో దూరిపోతూ గొడవలు పెట్టేస్తున్నాడు. ఎవరు గుడ్డు తిన్నారు? తినలేదండి, మీరైతే తీసుకోలేదు. లేదు. నోటి దూలతో తనూజ, భరణి శంకర్, జబర్దస్త్ ఇమాన్యుయల్ పై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అక్కినేని నాగార్జున చేత చివాట్లు తిన్నాడు. ఒక దశలో నా కోపం చూస్తే హరిత హరీష్ హౌస్ ను వీడతాడా అన్న అనుమానం కలిగింది. బిగ్ బాస్ లో రెండో వారం మొదటి రోజు నామినేషన్ సందర్భంగా మరోసారి హరిత హరీష్ అందరికీ టార్గెట్ అయ్యాడు. గత వారం తమను ఇబ్బంది పెట్టినందుకు గాను సెలబ్రిటీలంతా హరీష్ పై విరుచుకుపడ్డారు. తొలి రోజే అతని నామినేట్ చేసిన తనుజ పుట్టస్వామి తన కోపాన్ని వెళ్ళగక్కింది. ఆ తర్వాత ఒక్కొక్కరిగా సెలబ్రిటీలు హరీష్ కు ఎరుపు రంగు పూస్తూ నామినేట్ చేసుకుంటూ వెళ్లారు. మరి అతని చేత మగాళ్లు కాదు ఆడోళ్లు అనిపించుకున్న భరణి శంకర్, జబర్దస్త్ ఇమాన్యుయల్ వదులుతారా? ఇప్పటికే భరణి శంకర్ నామినేషన్లో హరీష్ కుట్రలు, పెద్ద మనిషి ముసుగులో అతని జిమ్మికులన్నీ చెప్తూ బుర్ర కథలా ఓ పాట పాడాడు. ఇప్పుడు తాజాగా ఇమాన్యుయల్ వంతు వచ్చింది. అతను కూడా హరీష్ పై ప్రతీకారం తీర్చుకున్నాడు. నామినేషన్ సమయంలో మరోసారి రెడ్ ఫ్లవర్, గుండు అంకుల్ టాపిక్స్ బయటకు వచ్చి హౌస్లో వాతావరణం హీట్ ఎక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఇమాన్యుయల్, హరీష్ మధ్య పెద్ద గొడవే జరిగింది. నాకు సార్ ముందు ఒప్పుకునేది ఏదో ఆ రోజు ఒప్పుకుంటే నాకు కొంచెమైనా న్యాయం జరిగేదనేది నా ఫీలింగ్ అని ఇమ్ము పాయింట్ రైజ్ చేశాడు. గుండు అంకుల్ అనేది బాడీ షేమింగ్ అయితే రెడ్ ఫ్లేవర్ అనడం ఏంటి అని నిలదీశాడు. దానికి హరిత హరీష్ స్పందిస్తూ నేను మిమ్మల్ని ఎక్కడా రెడ్ ఫ్లేవర్ అని అనలేదని మరోసారి దబాయించాడు. దాంతో ఇమాన్యుయల్ ఓ చిన్న నవ్వు అన్నా అందరూ చూశారని అన్నాడు. అయినప్పటికీ హరీష్ నేను మిమ్మల్ని అనలేదని అనగా నేను కూడా గుండు అని మిమ్మల్ని అనలేదు, నన్ను నేను అనుకున్నానని ఇమ్మాన్యుయల్ కూడా తగ్గలేదు. అయినప్పటికీ హరీష్ రెచ్చిపోవడంతో మీరు నన్ను అన్నారు అన్నానికి ప్రూఫ్ ఉందని రంకెలు వేశాడు ఇమాన్యుయల్. దాంతో తిక్కరేగిన హరీష్ బ్రదర్ మీరు లిమిట్స్లో ఉండాలి, లిమిట్స్ దాటొద్దని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడు. నా ఇష్టం సార్ అంటూ ఇమాన్యుయల్ అనగా హరీష్ పెద్ద పెద్ద రంకెలు వేస్తూ ఇమ్ము మీదకి దూసుకెళ్లాడు. చివరిలో మాస్క్ మ్యాన్ సూపర్ అంటూ ఇమాన్యుయల్ ఏదో సెటైర్ వేశాడు. వీరిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్తో ఇంటి సభ్యులంతా చూస్తుండిపోయారు. మరి ఇమాన్యుయల్, హరీష్ మధ్య గొడవ ఎటు దారితీస్తుందో అనేది చూడాలి. బిగ్ బాస్
ఎవరు అంకుల్ ఎవరు గుండు? బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హాట్గా సాగుతోంది. ఇప్పటికే తొలి వారం నుంచి ఇంట్లో గొడవలు ఊపందుకున్నాయి. ఒకరికొకరు గొడవలు పడుతూ ఇంట్లో పరిస్థితి అంతా హీట్గా మారింది. ముఖ్యంగా మాస్క్ మ్యాన్ హరీష్ తన బిహేవియర్తో హౌస్ను హీట్ ఎక్కిస్తున్నాడు. తొలి వారం బిగ్ బాస్ మొత్తం అతని చుట్టూనే తిరిగింది. ప్రతి దాంట్లో దూరిపోతూ గొడవలు పెట్టేస్తున్నాడు. ఎవరు గుడ్డు తిన్నారు? తినలేదండి. మీరైతే తీసుకోలేదు. లేదు. నోటి దూలతో తనూజ, భరణి శంకర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ పై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అక్కినేని నాగార్జున చేత చివాట్లు తిన్నాడు. ఒక దశలో నా కోపం చూస్తే హరీష్ హౌస్ను వీడతాడా అన్న అనుమానం కలిగింది. బిగ్ బాస్లో రెండో వారం మొదటి రోజు నామినేషన్ సందర్భంగా మరోసారి హరీష్ అందరికీ టార్గెట్ అయ్యాడు. గత వారం తమను ఇబ్బంది పెట్టినందుకు గాను సెలబ్రిటీలంతా హరీష్పై విరుచుకుపడ్డారు. తొలి రోజే అతన్ని నామినేట్ చేసిన తనుజ పుట్టస్వామి తన కోపాన్ని వెళ్ళగక్కింది. ఆ తర్వాత ఒక్కొక్కరిగా సెలబ్రిటీలు హరీష్కు ఎరుపు రంగు పూస్తూ నామినేట్ చేసుకుంటూ వెళ్లారు. మరి అతని చేత మగాళ్లు కాదు ఆడోళ్లు అనిపించుకున్న భరణి శంకర్, జబర్దస్త్ ఇమాన్యుయల్లు వదులుతారా? ఇప్పటికే భరణి శంకర్ నామినేషన్లో హరీష్ కుట్రలు, పెద్ద మనిషి ముసుగులో అతని జిమ్మికులన్నీ చెప్తూ బుర్ర కథలా ఓ పాట పాడాడు. ఇప్పుడు తాజాగా ఇమ్మాన్యుయల్ వంతు వచ్చింది. అతను కూడా హరీష్పై ప్రతీకారం తీర్చుకున్నాడు. నామినేషన్ సమయంలో మరోసారి రెడ్ ఫ్లవర్, గుండు అంకుల్ టాపిక్స్ బయటకు వచ్చి హౌస్లో వాతావరణం హీట్ ఎక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఇమాన్యుయల్, హరీష్ మధ్య పెద్ద గొడవే జరిగింది. నాకు సార్ ముందు ఒప్పుకునేది ఏదో ఆ రోజు ఒప్పుకుంటే నాకు కొంచెమైనా న్యాయం జరిగేదనేది నా ఫీలింగ్ అని ఇమ్ము పాయింట్ రైజ్ చేశాడు. గుండు అంకుల్ అనేది బాడీ షేమింగ్ అయితే రెడ్ ఫ్లేవర్ అనడం ఏంటి అని నిలదీశాడు. దానికి హరీష్ స్పందిస్తూ నేను మిమ్మల్ని ఎక్కడా రెడ్ ఫ్లేవర్ అని అనలేదని మరోసారి దబాయించాడు. దాంతో ఇమాన్యుయల్ ఓ చిన్న నవ్వు అన్నా అందరూ చూశారని అన్నాడు. అయినప్పటికీ హరీష్ నేను మిమ్మల్ని అనలేదని అనగా నేను కూడా గుండు అని మిమ్మల్ని అనలేదు, నన్ను నేను అనుకున్నానని ఇమ్మాన్యుయల్ కూడా తగ్గలేదు. అయినప్పటికీ హరీష్ రెచ్చిపోవడంతో మీరు నన్ను అన్నానికి ప్రూఫ్ ఉందని రంకెలు వేశాడు ఇమాన్యుయల్. దాంతో తిక్కరేగిన హరీష్ బ్రదర్ మీరు లిమిట్స్లో ఉండాలి, లిమిట్స్ దాటొద్దని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడు. నా ఇష్టం సార్ అంటూ ఇమాన్యుయల్ అనగా హరీష్ పెద్ద రంకెలు వేస్తూ ఇమ్ము మీదకి దూసుకెళ్లాడు. చివరిలో మాస్క్ మ్యాన్ సూపర్ అంటూ ఇమాన్యుయల్ ఏదో సెటైర్ వేశాడు. వీరిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్తో ఇంటి సభ్యులంతా చూస్తుండిపోయారు. మరి ఇమాన్యుయల్, హరీష్ మధ్య గొడవ ఎటు దారితీస్తుందో అనేది చూడాలి. బిగ్ బాస్ ఎవరు అంకుల్ ఎవరు గుండు? బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హాట్గా సాగుతోంది. ఇప్పటికే తొలి వారం నుంచి ఇంట్లో గొడవలు ఊపందుకున్నాయి. ఒకరికొకరు గొడవలు పడుతూ ఇంట్లో పరిస్థితి అంతా హీట్గా మారింది. ముఖ్యంగా మాస్క్ మ్యాన్ హరీష్ తన బిహేవియర్తో హౌస్ను హీట్ ఎక్కిస్తున్నాడు. తొలి వారం బిగ్ బాస్ మొత్తం అతని చుట్టూనే తిరిగింది. ప్రతి దాంట్లో దూరిపోతూ గొడవలు పెట్టేస్తున్నాడు. ఎవరు గుడ్డు తిన్నారు? తినలేదండి. మీరైతే తీసుకోలేదు. లేదు. నోటి దూలతో తనూజ, భరణి శంకర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ పై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అక్కినేని నాగార్జున చేత చివాట్లు తిన్నాడు. ఒక దశలో నా కోపం చూస్తే హరీష్ హౌస్ను వీడతాడా అన్న అనుమానం కలిగింది. బిగ్ బాస్లో రెండో వారం మొదటి రోజు నామినేషన్ సందర్భంగా మరోసారి హరీష్ అందరికీ టార్గెట్ అయ్యాడు. గత వారం తమను ఇబ్బంది పెట్టినందుకు గాను సెలబ్రిటీలంతా హరీష్పై విరుచుకుపడ్డారు. తొలి రోజే అతన్ని నామినేట్ చేసిన తనుజ పుట్టస్వామి తన కోపాన్ని వెళ్ళగక్కింది. ఆ తర్వాత ఒక్కొక్కరిగా సెలబ్రిటీలు హరీష్కు ఎరుపు రంగు పూస్తూ నామినేట్ చేసుకుంటూ వెళ్లారు. మరి అతని చేత మగాళ్లు కాదు ఆడోళ్లు అనిపించుకున్న భరణి శంకర్, జబర్దస్త్ ఇమాన్యుయల్లు వదులుతారా? ఇప్పటికే భరణి శంకర్ నామినేషన్లో హరీష్ కుట్రలు, పెద్ద మనిషి ముసుగులో అతని జిమ్మికులన్నీ చెప్తూ బుర్ర కథలా ఓ పాట పాడాడు. ఇప్పుడు తాజాగా ఇమ్మాన్యుయల్ వంతు వచ్చింది. అతను కూడా హరీష్పై ప్రతీకారం తీర్చుకున్నాడు. నామినేషన్ సమయంలో మరోసారి రెడ్ ఫ్లవర్, గుండు అంకుల్ టాపిక్స్ బయటకు వచ్చి హౌస్లో వాతావరణం హీట్ ఎక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఇమాన్యుయల్, హరీష్ మధ్య పెద్ద గొడవే జరిగింది. నాకు సార్ ముందు ఒప్పుకునేది ఏదో ఆ రోజు ఒప్పుకుంటే నాకు కొంచెమైనా న్యాయం జరిగేదనేది నా ఫీలింగ్ అని ఇమ్ము పాయింట్ రైజ్ చేశాడు. గుండు అంకుల్ అనేది బాడీ షేమింగ్ అయితే రెడ్ ఫ్లేవర్ అనడం ఏంటి అని నిలదీశాడు. దానికి హరీష్ స్పందిస్తూ నేను మిమ్మల్ని ఎక్కడా రెడ్ ఫ్లేవర్ అని అనలేదని మరోసారి దబాయించాడు. దాంతో ఇమాన్యుయల్ ఓ చిన్న నవ్వు అన్నా అందరూ చూశారని అన్నాడు. అయినప్పటికీ హరీష్ నేను మిమ్మల్ని అనలేదని అనగా నేను కూడా గుండు అని మిమ్మల్ని అనలేదు, నన్ను నేను అనుకున్నానని ఇమ్మాన్యుయల్ కూడా తగ్గలేదు. అయినప్పటికీ హరీష్ రెచ్చిపోవడంతో మీరు నన్ను అన్నానికి ప్రూఫ్ ఉందని రంకెలు వేశాడు ఇమాన్యుయల్. దాంతో తిక్కరేగిన హరీష్ బ్రదర్ మీరు లిమిట్స్లో ఉండాలి, లిమిట్స్ దాటొద్దని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడు. నా ఇష్టం సార్ అంటూ ఇమాన్యుయల్ అనగా హరీష్ పెద్ద రంకెలు వేస్తూ ఇమ్ము మీదకి దూసుకెళ్లాడు. చివరిలో మాస్క్ మ్యాన్ సూపర్ అంటూ ఇమాన్యుయల్ ఏదో సెటైర్ వేశాడు. వీరిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్తో ఇంటి సభ్యులంతా చూస్తుండిపోయారు. మరి ఇమాన్యుయల్, హరీష్ మధ్య గొడవ ఎటు దారితీస్తుందో అనేది చూడాలి.